శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 25వ కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో ఈ విధముగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. బాల్య పాపములను జ్ఞాపకము చేసుకొనకము. నిజమే, బాల్యములో ఏం పాపం చేస్తాం? అభంశుభము ఎరిగినటువంటి బాల్య వయసులో ఏ పాపములు చేసిననో వాటిని గుర్తించుకున్న దేవుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఇద్దరు కొట్లాడినప్పుడు మరుసటి క్షణమునే వారు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు క్షమించుకోగలిగినటువంటి హృదయము. బాల్య పాపములు ఏమీ కనపడవు, కానీ విరోధ భావం కలిగి నన్ను ఎంబడే వారు మాట్లాడుతూ ఒకరినొకరు కలిసి జీవిస్తూ ఉంటారు. అలానే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మన పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడి మనుషులందరికీ ఒక్కసారి మృతి చెంది ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. పాప క్షమాపణ కోరిన ప్రతి వ్యక్తికి ఆయన క్షమాపణ అనుగ్రహించి పాపమును తుడిచివేసి పరిశుద్ధులుగా మార్చగల శక్తిమంతుడై ఉన్నాడు. నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకునకము. అతిక్రమంలో మానవ తప్పిదములు, పొరపాట్లు ఎన్నో ఈ దైనందిన జీవన ప్రయాణంలో చేస్తూ ఉంటాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, నిత్యము దేవుని జ్ఞాపకంలో నేను ఉండి ఆయన దయ పొందుతూ పాపములను క్షమింపగలిగినటువంటి ప్రభువును అనుసరించి లోకంలో సాగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె మౌనతలా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాన్ని తీసినకి మేము చెల్లిస్తాం. యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించును గాక. ఆమేన్.